బానే ఉంది. గెలుస్తాడా ఈసారి మళ్ళీ రేవంత్ రెడ్డి? మేము గెలుస్తాడో లేదో గ్యారంటీ లేదు జనాలని. రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా? మాకేం లేవు. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు. మా ఆయన చచ్చిపోయిండు, మాకు పింఛన్ కూడా లేదు, ఇప్పటివరకు చేస్తలేడు. పింఛన్ ఇస్తున్నాడు కదా 2000? లేదు, మాకు ఇంకా స్టార్ట్ కాలేదు. మొన్న పెట్టుకున్నాం కానీ స్టార్ట్ కాలేదు. మాకు పడతలేవు పైసలు, ఇప్పటివరకు రాలేదు. 1 రూపాయి కూడా. 6 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటివరకు 1 రూపాయి రాలేదు. ఆయన పెట్టలేదు, ఈయన చేయలేదు. మరి సార్ ఇట్లయితే ఏమో గ్యారంటీ లేదు. కేసీఆర్ పాలన ఎలా అనిపించేది అప్పట్లో? కేసీఆర్ అయితే మంచిగా ఉంది. కేసీఆర్ మంచిగా ఉంది. ఇక్కడ అందరు కొట్టుకుంటారు కదా, బస్సులో పోతా ఫ్రీ అని అందరు కొట్టుకుంటారు. లేడీస్ కూర్చుంటారు, జెంట్స్ నిలబడతారు. అట్లా కూడా అంటారు, పైసలు ఇచ్చి నిలబడుతున్నా మీరు కూర్చుంటారు అని అట్లా కూడా అంటారు. అందుకే ఈసారి గెలుతాడు గెలవదు కూడా డౌటే. రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా? రైతు బంధు మాకు లేదు, అది మాకు ఏం లేదు. అట్లా అసలు ఆడలకు పెట్టింది తప్పు చేసిర్రు. ఆడలకు పెట్టే తప్పు చేసిండు ఆయన. ఇప్పుడు హాఫ్ టికెట్ పెట్టినా కానీ అయిపో పైసలతో. హాఫ్ టికెట్ పెట్టాక ఇట్లా ఫ్రీ పెట్టుడుతోనే మొగలతోనే తప్పు అయిపోయింది ఇప్పుడు మొత్తం ఆయన. అసలు ఇప్పుడు కూడా గెలుచుడు గ్యారంటీ లేదు. గెలవడు కూడా అనుకుంటాను నేనైతే గెలవడు అని అనుకుంటున్నాను. అదే మంచిగా అంటే ఇప్పుడు పింఛన్, ఇప్పుడు వికలాంగులకు కూడా పింఛన్ ఎక్కువ చేసిండు, చేయలే అట్లా. అదే నయం అనిపించింది. నీళ్ళు తీసుకొచ్చి అన్ని నయం అనిపించింది. కానీ ఈయన ఫ్రీ బస్సు పెట్టి ఇట్లా ఇప్పుడు ఈయన ఫ్రీ బస్సు రావడంలో ఒక ఫ్రీ బస్సులే ఇంతవరకు ఇంకేం చేయలేడు కూడా. అది తక్కువ వస్తుందంట అంట. ఇప్పుడు 1100 పెట్టిన దాంట్లో మంచిగా వస్తుంది. 5 నెలలు 6 నెలలకు వస్తుంది. ఇప్పుడు తక్కువ వస్తుందంట. గ్యాస్ కూడా తగ్గిస్తుండ దానిలో అలా తక్కువ వస్తుందంట. 500 కానీ తక్కువ వస్తుందంట గ్యాస్ కూడా. ఇప్పుడు 1100 పెట్టిన 1100 ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు తక్కువ వస్తుందంట. ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అయ్యేది ఇప్పుడు 3 నెలలు 2 నెలలు అవుతుందంట. ఇక తక్కువ కదా మరి. అందుకే ఇప్పుడు గెలవడం కూడా గ్యారంటీ లేదు. అది అప్పుడు హరీష్ రావు పాలన బాగుంటుందా? అదే మంచి అనిపించింది మాకు. అదే మంచిగా అనిపించింది. ఇట్లా ఫ్రీ పెట్టకుండా కానీ పింఛన్ వికలాంగులకు 4000 3000 ఇట్లా పింఛన్ పెట్టింది కాబట్టి అదే మంచిగా అనిపించింది. దీనికన్నా జనాలకి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తుంటారు అంటారు, ఎట్లా అనిపిస్తుంది? ఏం సోమరిపోతులు చేయలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి అయితే చేయలేడు. ఎట్లా ఒక్కొక్కరు సిగంటికలు కూడా కొట్టుకునే అంత మోపేసారు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి. ఇట్లా అట్లా కూడా కొట్టుకున్నారు కూడా ఆల్రెడీ. అట్లా కూడా కొట్టుకున్నారు కూడా. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి వెళ్ళిపోతున్నారు బస్సులలో. నిజమే, అది కూడా మరి వాస్తవమే కదా. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చెప్తారు, 3 కొట్టినా కానీ ఇంట్లో పడి ఉంటారు. ఇప్పుడు పైసలు లేకుండా కానీ కార్డు పట్టుకుంటారు, పోతారు ఆధార్ కార్డు. అంటే ఊరంతా తిరిగేది అందరు. ఇక ఇప్పుడు పైసలు ఉన్నా లేకుండా కానీ ఆధార్ కార్డు అయితే ఫ్రీ ఉంది కదా. హైదరాబాద్ దాకా పోయేస్తారు మరి. అందుకే చాయ్ దాకా కూడా వస్తారంట హైదరాబాద్ కొంతమంది. చాయ్ దాకా వస్తారంట హైదరాబాద్ కొంతమంది. అట్లా కూడా పోతుండే. ఒక్క చీరకు 10 మంది పోతుండే ఆధార్ కార్డు పట్టుకొని. అట్లా కూడా చూసిన నేను. అట్లా కూడా విన్నా. ఫంక్షన్ లో కూడా జనాలు ఎక్కువ వస్తారంట కదా ఈ మధ్య. వస్తారు కదా, ఫ్రీ బస్సు కదా మరి. ఇప్పుడు కూడా బస్సు ఎట్లా వస్తారు, ఫుల్ మంది వస్తారు. బాగుంది. ఇబ్బందులే రావట్లేదా ఫ్రీ బస్ వల్ల? బాయ్స్ కి ఇబ్బంది అవుతుంది కానీ గర్ల్స్ కి ఏమి ఇబ్బంది అవుతుంది. అంటే కొట్టుకుంటున్నారు చాలా మంది, సీట్లు లేక అంటున్నారు. ఏమో కొట్టుకుంటున్నారు. మేము ఎక్కిన బస్సులు అయితే నార్మల్ గా బాగా మంది అయితే కొట్టుకుంటాం. మామూలుగా ఎట్లుండేది అప్పుడు? బీఆర్ఎస్ పాలన ఉంది కదా, బీఆర్ఎస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా అంటే ఏమంటారు? కాంగ్రెస్ బాగుంది. కాంగ్రెస్ లో బాగుందా? రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడా? బాగానే చేస్తున్నాడు. 2000 ఇచ్చిరా కేసీఆర్ ఉన్నప్పుడు? రైతు భరోసా డబ్బులు పడ్డాయా? పడ్డాయి అంటారు కొంతమందికి. నాకు వాళ్ళే మరి. ఎందుకని? పాలన ఎట్టుంది? రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది? మంచిగా ఉందా? గెలుస్తాడా మళ్ళీ రేవంత్ రెడ్డి? గెలుస్తాడు. కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి బాగుందా? ఇప్పుడు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగుందా?